जाने दा दा जाने दा చాలాసేపు ఉత్కంఠ తర్వాత ఇప్పుడే అందిన సమాచారం. చాలా నెలల క్రితం రేపైన ఒక కాలేజ్ అమ్మాయి ఇప్పుడే 2 కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఒక ఉమెన్ యాక్టివిస్ట్గా మీరు ఈ సంఘటన ఎలా చూస్తారు? మనిషికి భద్రత లేని ఈ రోజుల్లో ఒక ఆడదాని భద్రత కోరుకోవడం వింతగా ఉంది. ఎందుకంటే సమాజం ఎంత పైకి ఎదిగినా గ్లోబల్గా ఇంకా ఒక మగాడు మరియు ఆడదాని చర్యలు
జంతు ప్రవృత్తి కలిగి ఉండడం చాలా బాధాకరం, ఇంకా ప్రమాదకరం. ఎవడైనా ఒకటే, ఎవరెక్కడ తిరిగినా పుట్టినా ఎవరికి రావాల్సింది ఇక్కడికే కదా. దీనికి పరిష్కారం లేదంటారా? ఏ పరిష్కారమైనా ప్రమాదం జరిగినప్పుడే పుడుతుంది. కానీ ఇప్పుడు మనకు ఎదురుగా కనబడుతున్న పరిష్కారం ఈ కవల పిల్లల జననం. ఒక రేప్ జరిగితే జీవితమే పోతుందన్న భ్రమలో నుండి బయటికి వచ్చి తిరిగి ప్రపంచాన్ని ఇంకా విశాలంగా చూడగలిగితే ఈ రేప్ జరిగే వాళ్ళకన్నా చేసే వాళ్ళే బాగా భయపడతారు. మీరు చెప్పింది జరిగితే ఈ సమాజంలో రేపులు ఉండవంటారా? నేను రేపులు ఉండవు అనడం లేదు, రేపిస్టులు ఉండరు. దీనికి పెద్ద ఉదాహరణ ఈ కవల పిల్లల జననం. వీరిని కన్నా ఆ తల్లే రేపటి సమాజానికి స్ఫూర్తి. ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ కొనసాగిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. ఇంతలో ఓ మంచి పాట. అది వెళ్ళిపోయిందా? నువ్వు వచ్చినావా? వరాల వెండి పూలవాన స్వరాల ఊయలు రామురాతిరి సావిలమ్మ కోల పాడన ఇలా హలో సార్, నేను పిజ్జా డెలివరీ బాయ్ని. సరే, గేట్ దగ్గర రా. ఏంటోరా బేరాలకు జోబులన్నీ ఖాళీగా నా జేబులో కూడా ₹1 లేదు బాబాయ్. మరి ఏం చేస్తాంరా? రాత్రి ఇంతలాగే ఉండాలి. ఒక్కడు దొరకట్లేదు. జనాలు ఏమైపోయారా? ఈడేవడరా మంద రాకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తాడు బాబాయ్. రాకపోతే ఏం చేస్తాంరా? యా, శ్మశానం దగ్గర ఉంది. నేనేనమ్మా. సార్, నేను ఇక్కడే ఉన్నాను సార్. మీరు ఎక్కడున్నారు? నాకు కనిపించట్లేదు. వచ్చేయ్, రా. వస్తున్నా. లొకేషన్కి కరెక్ట్గానే వచ్చావే. మీ పార్సల్ సార్. నేను ఆర్డర్ చేసిన ఐటమ్సే కదా? మీరు చేసినాయి సార్. మొత్తం ఆన్లైన్ పేమెంట్ చేశాను. ఓకే కదా? ఓకే సార్. ఓకే. ఏమ్మా, ఇదిగో ఈ టిప్ ఉంచుకో. ఉంచుకో. సార్ పర్వాలేదు సార్. అరే రేటింగ్ ఇట్రా. సార్ రెండు ఉంచుకో. సార్ నాకు భయం వేసింది సార్. వెళ్ళిపోతా. చల్. Hey, darling. Hey, darling. How are you? It's a surprise. How are you? I missed you so much. Oh. I was eagerly waiting for this time. I really What? love you. See there.
You'll have a different experience. Are you crazy? Please come. No. Come. Don't you believe me? There? Don't you love me? I have to come there? Yes. We'll have a lots of fun. Come on. Trust me, baby. Please come. Are you sure? Yes. మన ఫస్ట్ నైట్ లాగానా? Yes. దాన్ని మించిపోవాలి. డార్లింగ్ నీకు ఇక్కడ భయంగా లేదా? No, just come, baby. My dear brother Samuel, ఎక్కడమ్మా? Nothing to fear. ఏం సామ్యూల్, మన పని ఇంకోళ్ళు వచ్చారా? ఎలా జరుగుతుంది? భయం వేస్తుందా? క్రేజీగా ఉంది కదా? ఏంటో నిన్ను పెళ్లి చేసుకున్నాక లైఫే క్రేజీ అయిపోయింది. రావే. రా. ఏం చేస్తున్నావు? నువ్వు మళ్ళీ ఎవరిని తీసుకొచ్చావు? హలో, హౌ ఆర్ యు? You shut up. My love. ఏం చేస్తున్నావు? నోరు మూయవే. నోరు మూయ్. హాయ్ బేబీ. ఈ పోజులో ఏమున్నావే? హే, వాట్ హ్యాపెండ్ బేబీ? ప్లీజ్ కిస్ మీ. ఓన్లీ వన్. Go away. Come on. Only Just one. go away. Please baby, come on. Bastard. మళ్ళీ వస్తా. Hey baby, what a nice. Hey you, give me a hug baby. Wow, super baby. Dale. Hago con esto. ఏంటి అందరూ డల్ ఉన్నారు? ఐ లవ్ యూ అంటే ఒప్పుకోరు, ఐ హేట్ యూ అంటే తట్టుకోలేదు. సర్లే పెళ్లి చేసుకుందానికి కమిట్ అయితే లైఫ్ నే నాశనం చేసి మా సాక్రిఫైస్ ని కోరుకుంటారు. ఏం చెయ్యాలి మిమ్మల్ని? ఏదో చేద్దామని ట్రై చేస్తున్నా. చేద్దాం. ప్రతి నొప్పికి ఓ మందు ఉంటుంది. మీకు ఇప్పుడు ఇచ్చేదే అసలైన మందు. ఏంటో శ్మశానంలో డేటింగ్లు. మై డియర్ బేబేస్, చిన్న కథ చెప్పనా? అదేంటంటే ఒక అబ్బాయి 5 అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి ఊరి చివరకు తీసుకువచ్చి ఘోరంగా అత్యాచారం చేసి పెద్ద కత్తితో పొడిచి పొడిచి చంపేసి పూడ్చిపెట్టేశాడంట. అది స్టోరీ. కూల్ లేడీస్, ఇది జస్ట్ కథ. ఇప్పుడు రియల్ స్టోరీకి వద్దాం. అదేంటంటే మీరు బయటికి వెళ్ళాలంటే నేను చెప్పిన పని ఒకటి చెయ్యాలి. ఏమంటారు? మరీ ఎక్కువ ఊహించుకోవద్దు. మీరు అనుకుంది నేను చేయను. ఐఎమ్ నాట్ ఏ హీరో. ఓకే, ఏం జరిగిందో అది మొత్తం రికార్డింగ్ చేద్దాం. ఒక్కొక్కరు నన్ను ఎందుకు ఎలా మోసం చేసి వాడుకున్నారో పొల్లు పోకుండా చెప్పాలి. నాకు కాదు, కెమెరా. మొత్తం రికార్డ్ అయినాకే మిమ్మల్ని అందరినీ వదిలేస్తాం. మొదలు పెడదామా?
ఆహా, ఓ, ఆ స్టూపిడ్కి సెన్స్ లేదు. అబ్బా, కంటిన్యూస్గా కాల్ చేస్తున్నాడు. సరే, నేను నైట్ కాల్ చేస్తాను. ఓకే, మై స్వీట్ బేబీ. ఇక్కడేం చేస్తున్నావు? హాయ్ డార్లింగ్. డోర్ లాక్ చేసింది, నువ్వు ఫోన్ లిచ్ చేయవేంటి? మా అమ్మ నాన్న వచ్చారు, దే ఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్. పని మనిషి రాకపోతే బట్టలు ఆరేయడానికి వచ్చాను. సరే పద, లోపలికి వెళ్దాం. మీ అమ్మా నాన్నలకి ఏం పనిలేదా? ఎప్పుడు పిల్లలు అంటారు. నేను సైకలాజికల్గా ప్రిపేర్ అవ్వాలి కదా. ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పుడైనా నువ్వు చెప్పకపోతే నెక్స్ట్ టైం వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నేనే చెప్తాను. నాకు ఈ ప్లేస్ అస్సలు నచ్చలేదు. మనం తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నువ్వేం మాట్లాడవే? Let's have a drink. What? Wait. Abba, please. Come on. Wait, Shay. Come on, baby. Please, wait, Shay. Please. Agu. Hey, give my phone. స్వర్గం ఉంచుకొని అనుభవించలేకపోతున్నాను. చ, ఏంటి నరకం?
అలా నీకు తెలియకుండా నీ ఫోన్ చూసినప్పుడే నీ బాగోతం బయటపడింది. పెళ్లి చేసుకుంటే జీవితాంతం కలిసి ఉంటాం అనుకున్నానే, కానీ మధ్యలో వాడిని ఎవరినో తీసుకొచ్చావే. ఏం కర్మేనది, నరకం అనుభవించా. నేను ప్రేమించిన ప్రతిసారి నువ్వు పారిపోతూ ఉన్నావు. నా దృష్టిలో ప్రేమ, నీ దృష్టిలో స్వార్థం. సరే, నీకంతా తెలుసు, అయినా నేను చెప్తాను. ఇప్పుడు ఏమైందని అంత బాధపడుతున్నావు? నీతో మ్యూచువల్ బ్రేకప్ తర్వాత నేను జాబ్ చేసి ఇంట్లో చూసిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. కానీ మా ఇద్దరికి అస్సలు సెట్ కాలేదు. తనకు వేరే వాళ్ళతో ఇంకా రిలేషన్స్ ఉన్నాయి. ఐఎమ్ స్టిల్ వర్జిన్. నాకు తెలుసురా నీ గురించి, నువ్వు చాలా మంచివాడివని. అసలు నీకు ఇలా జరిగిందంటేనే నేను షాక్లో ఉన్నా. నువ్వు బాధపడకు. అది కాదురా, నా కోసం ఎప్పటికైనా నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే నీ దగ్గరికి వచ్చాను. ఆ రోజుల్లో కాస్త మనం అడ్వాన్స్గా ఆలోచించుంటే మన ఇద్దరి జీవితాలు వేరే విధంగా ఉండేవి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. మన ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేద్దాం? నీకు తెలుసు కదా మాది పెద్ద ఫ్యామిలీ అని. అవన్నీ ఒక కొలిక్కి వచ్చాక మన ఇద్దరం కలిసి లైఫ్ లీడ్ చేద్దాం. Is it lemon flavor? You can go. ఇంకేమైనా కావాలంటే కాల్ చేయండి మేడం, వచ్చేస్తా. నీ దయ వల్ల అంతా ఫుల్ హ్యాపీ. యా, మార్నింగ్ సెక్షన్ అయింది, ఇప్పుడు బ్రేక్, మళ్ళీ సాయంత్రం ఉంది. నువ్వు బుక్ చేసిన ఈ హోటల్ చాలా బాగుంది. ఆఫీస్ వర్క్ ఎప్పుడొచ్చినా నువ్వు ఇక్కడే ఉంటావా? నీ టేస్ట్ సూపర్. గుడ్ హాస్పిటాలిటీ అండ్ ఫుడ్. ఐ లవ్ యూ. బాయ్, టేక్ కేర్. హాయ్, రూమ్ రెడీ చేసావా? హాయ్. ఒక్క నిమిషం, మళ్ళీ కాల్ చేస్తా. హాయ్. బోర్ కొట్టిద్దా డార్లింగ్? ఏంటి ఇంత లేటు? ఈ కోసం గిఫ్ట్ తీసుకొచ్చేసరికి లేట్ అయింది. చెయ్యాలి చెయ్యాలి.
బాగా చేయాలి. అమ్మా శామ్యుల్ గడు సంబరం పడుతున్నాడు కదా, చెప్పు. నేను చెప్పను. Hey JD, I have to complete project. come to my room. No ma'am. I have urgent work. Show me the project file. Yes ma'am. Sit down. Thank you ma'am. అయినా నాకెందుకు థ్యాంక్స్? నేను నీలాంటి జెంటిల్మెన్తో వర్క్ చేస్తున్నందుకు నీకే థ్యాంక్స్ చెప్పాలి. Thank you. Madam, see the project. Show me. I like your personality. JD, why can't you come to my home tonight? I'm engaged in work with my friends tonight ma'am. So I can't come ma'am. Hey, ఇది కూడా ఆఫీస్ వర్క్ అనుకునిరా? No, I can't ma'am. I'm leaving ma'am. Stay. Hey, how can I leave a virgin like you? Please leave me ma'am. Don't mind. Sorry ma'am. JD, now I know you will come. గుడ్ ఈవినింగ్ మ్యామ్. నువ్వా? అయినా నైట్ వచ్చి ఈవినింగ్ అంటావేంటి? లోపలికి రా. ఎస్, కూర్చో. అక్కడ కాదు, ఇక్కడ. పర్లే మేడం. చెప్తున్నాను కదా, రా. కూర్చో. ఇల్లు ఎలా ఉంది? సూపర్ మేడం. అప్పుడేనా? నీకు ఇష్టమైన కలర్ ఏంటి మేడం? చెప్పు. బ్లాక్ మేడం. మ్యాటర్ ఉన్నోడివే. సరే, ఇప్పుడే వస్తాను. అంటే మేడం చెప్పు. వేషాలు వెయ్యకు. ఇప్పుడే వస్తాను. వెల్లురా, వెళ్ళు. వాట్స్ దిస్ జేడీ? నేను చెప్పిందేంటి, మీరు చేస్తుందేంటి? లుక్ ఎట్ దిస్.
దిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మ్యామ్. ఈజ్ ఇట్ ఓకే? జస్ట్ లీవ్. రే కొరడా దెబ్బలు బాగుపడ్డాయా? ఒకటే కుమ్మేసింది. అయితే నిన్న ఫుల్ ఎంజాయ్ చేసావు కదా. రే నా బాధ నీకేం అర్థం అవుతుందిరా? బాస్ అని అన్ని మూసుకొని ఉన్నాను. పోనీలేరా, కొరడా దెబ్బలు బాగా తిన్నందుకు శాలరీ పెంచుద్దులే, పండగ చేసుకో. ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. నీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందిరా? ఇప్పుడు అవన్నీ ఎందుకురా? ఎందుకంటావా? మామ పెళ్ళయింది, అవ్వలేదు. గర్ల్ ఫ్రెండ్ ఉంది, అయినా అవ్వలేదు. ఒరే మామ, ఆఫీస్లో ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ రోజన్నా దేనాన్ని ఎంజాయ్ చేసావా? అది లేదు. మామ నీకు తెలియని విషయం ఏంటంటే అమ్మాయిలు ఎంజాయ్ చేయాలన్నది ఒక ఆర్ట్ రా. ఇదిగో ఆ విషయాల్లో నీకంటే నేనే బెస్ట్ రా. హాయ్ జేడి. వాట్ యు వాంట్ మ్యామ్? వర్క్ అయిపోయిందా? జస్ట్ కంప్లీటింగ్ మ్యామ్. నాకు ఇవాళ చిన్న పార్టీ ఉంది. నీ ఫ్లాట్ కీస్ కావాలి, ఇస్తావా? నో మ్యామ్, ఇట్స్ మై ప్రైవసీ. ఐ కాంట్ గివ్ యు. వై యు కాంట్? యాజ్ ఎ బాస్గా నిన్ను అడుగుతున్నాను. నీ ఫ్లాట్ కీస్ ఇస్తున్నావు. ఆఫీస్ కింద వెయిట్ చేయి. మరి నువ్వు నన్ను ఎంత దారుణంగా ఇరికించావే. నేను కాదు, ఇప్పుడు నువ్వే నన్ను మోసం చేశావు. ఆ రోజు ఏం జరిగిందో నేను చెప్తాను, విను. హే హాయ్. హే డార్లింగ్. చాలా రోజులు యా, నేను వేరే పార్టీతో వచ్చాను. మళ్ళీ కలుస్తా. బాయ్. సీ యూ. See you soon, buddy. వర్రాగే. వావ్. ఏరా అమ్మాయి కావాలా? మావా, నా ఎమోషన్ అర్థం చేసుకున్నావు మావా. నా దగ్గర నీ మొమాట ఎందుకని? నాకు ఇప్పుడు వచ్చి ఎవరితో ఏం కాలేదు మావా. నా బాధ ఎవరికి చెప్పుకోరు మావా. నేను పోగొడతాను రా. ఈ రోజు నైట్కే దాన్ని సెట్ చేసేస్తా. అరే ముందు దాన్ని పరిచయం చేసేస్తా. పదా పదహ కుమేద్దాం. పదా. థ్యాంక్ యూ మావా, థ్యాంక్ యూ. నువ్వేరా అసలైన ఫ్రెండ్ బా. ఏ హాయ్. హాయ్. యా షూర్. వచ్చేసాను. వచ్చావా అల్లుడు? ఏమే ఎలా ఉన్నావు? ఫుల్ బేరాలు. హే రారా, వెయిట్ చేస్తున్నావేంటి? అక్క అత్తారింట్లో బాగా కుమ్మేశారు. రిలాక్స్ అవ్వడానికి వచ్చా. ఆడేవడా? ఇక్కడ కూర్చో. ఇలా అయిపోయావేంట్రా? పోలీసులు బాగా చూసుకోలేదా? బాగా చిక్కిపోయావు. నా గురించి ఎందుకులే గాని మనోడు పబ్బులో ఒక అమ్మాయిని చూశాడంట. ముందైతే అమ్మాయిని పిలిపించక్క. చాలా మంది ఉంటారు. ఎవరు? మాధవియా? అవును. సుఖం గ్యారెంటీనా? ఎల్లరా ఎలా అంతా మందే.
ఎర్రా బాబు అక్కడ దాటి ఎవరు రాలేరులే. ఇంకేటక్క సంగతి? సిగ్గుపడుతున్నాడు. కొత్త కదా, ఆ మాత్రం ఉండదేది. కొత్త ఎక్కడికి? మాధవి కావాలి. లోపలుంది వెళ్ళు. మంచి చేస్తే నువ్వేనా? నేనంటే అంతలవ్వా? అప్పుడే వస్తావనుకోలేదు. రా. కాస్త ఫ్రీగా కూర్చో, ఎవరూ రారులే. ఏంటి ఇలా దగ్గరగా ఎప్పుడూ చూడలేదా? ఎవడీడు? నీలాగే వచ్చాడు. ఫుల్లుగా తాగేశాడు. ఏం చేయకుండానే పడిపోయాడు. డబ్బులిస్తే ఎవరితో పడితే వాడితో పడుకోవాలా? ఏ నువ్వు వస్తావా? నన్ను రమ్మంటావా? దగ్గరికి రా. పోలీస్ ఏంటే కొత్త మిండగాడా? నన్న ఏంటే నువ్వు చెప్పినోడు వీడియోనా? నాకేం తెలీదండి. నేనని నా కోసం ఇద్దరు కొట్టుకొని వీడు వాడిని చంపేశాడు. నో సార్. ఓ వీడియోనా వాడు? నో సార్. వీడి మీద మర్డర్ కేసు పెట్టాలా, బ్రోతల్ కేసు పెట్టాలా? మీరేమైనా చెయ్యండి, నన్ను కాపాడండి. ఏం తెలుసు సార్? నీ మీద ఏ కేసు పెట్టాలో స్టేషన్కి వెళ్ళి డిసైడ్ చేద్దాం. రారా చంపి బెంగాలీలో కోతలు అందరినీ ఈ కుక్క కన్నా హీనంగా బ్రతికించారు. నలుగురిలో నన్ను తీసుకొచ్చి చెప్పమంటావా? ఏం చెప్పమంటావు వెదవా? బంగారం బాగున్నావా? రా కూర్చో. అమ్మ బంగారం వచ్చేసావా? మా చిన్నని ఇప్పుడే అడిగాను నువ్వు వస్తున్నావా లేదా అని. చాలా రోజులైందని కలవడానికి వచ్చాను. ఎలా ఉన్నారు? ముందైతే కాస్త ఈ పళ్ళు తిను. నేను ఒలుస్తాగు. పళ్ళు పూజ కోసం తెచ్చారా పిన్ని? ఏవే వెళ్ళి కాస్త కాఫీ తీసుకురా, నువ్వు తిను. మొత్తం మన కుటుంబాన్ని రోడ్డున పడేసిందిరా నీ భార్య. అది తప్పు చేస్తే నువ్వెందుకు నన్ను బాధపడుతున్నావు? ఏం లేదు పిన్ని. మా అందరికీ అదే బెంగ పట్టుకుంది. నువ్వు మామూలు మనిషివి కావాలి. నీకు ఇంకో అమ్మాయినిచ్చి మళ్ళీ పెళ్లి చేస్తాను. మళ్ళీ పెళ్ళా? బాగోదు పిన్ని. మరి ఇలాగే ఉండిపోతావా ఏంటి? ఉద్యోగం ఎలా ఉంది? జీతం బానే వస్తుందా? మొన్నే హైక్ వచ్చింది. నెలకు 1,50,000 పైగా జీతం. జాగ్రత్త, డబ్బులు వృధాగా ఖర్చు పెట్టమాక, సరేనా? సరే పిన్ని. అబ్బా ఏమున్నాడే, దొరికాడు ఈరోజు.
చెప్తా విడి పని. రోజుల్లో పోలీసులకు పెద్ద వాల్యూ లేదురా. ఆడు తెలుసు ఈడు తెలుసు. రాడు వస్తున్నాడు. ఆగు ఆగు, బండి దిగు. ఆకుండా ఎక్కడికి వెళ్ళిపోయారా? అర్జెంట్గా డెలివరీ ఉంటే వెళ్ళాను సార్. అర్జెంటా? అంత అర్జెంట్ ఏంటి రోయ్? అక్కడ శ్మశానంలో. అంటే శ్మశానంలోనా? అవును సార్, అక్కడ అర్జెంట్ డెలివరీ ఉంటే వెళ్ళాను సార్. శ్మశానంలో డెలివరీ ఏంట్రా? సార్ కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ చూడండి సార్. ఇటీరా. డెలివరీ టు శ్మశానం. అక్కడ ఎవరు తీసుకున్నాడు రా? నాకేం తెలుసు సార్, అందులో పేరుంటే చూడండి. అడేం చేస్తున్నాడు అక్కడ? నేను గమనించలేదు సార్. రే, గమనించకుండా ఆన్లైన్లో ఎంత డెలివరీ అలా ఇచ్చావురా? ఆర్డర్ బాగానే పెట్టారా? వీడి మీద ఎందుకో నాకు నమ్మకం కుదరట్లేదురా. ప్రసాద్ సార్, ఆడి ఫోటో తీసుకో. రే, నువ్వు చెప్పిన దాంట్లో ఏమైనా తేడా ఉంటే నీకు స్టేషన్కి పిలిచి ఉంటుందిరా. లాఠీ దిగిపోద్ది. రామలాడికి రోయ్, అర్థమవుతుందా? సరిగ్గా అక్కడ ఎంతమంది ఉన్నారా? ఎంతమందిరా? ఇంకోసారి జోబు చెక్ చేయి. మీరు పోలీసు వాళ్ళని మోసం చేయాలని ఏం లేవు సార్ వీడి దగ్గర. ఏ ఫోన్ రా? పోనీలేండి సార్. అదే అంటవేట్రా? సరిగ్గా మాట్లాడు. నువ్వు చెప్పింది ఏదో నాకు నమ్మొద్దు వేయట్లేదు. ఫోన్ ఏమని కానీ లాగించే. ఆ ఫోన్ ఇచ్చేద్దాం. ఏయ్, నువ్వు చెప్పిన దాంట్లో ఏదైనా తేడా వస్తే స్టేషన్ పిలిపిస్తాం. అర్ధరాత్రి పూట ఈ శ్మశానంలో పార్సిలా? ప్రసాద్ గో పారా. నువ్వు పారా. ఇది పడుకో. అక్కడ ఏ చెప్పేసి దొరుకుతుందో జాగ్రత్త దిగు బాబాయ్. ప్రసాద్ బండి స్టార్ట్ కరో. You, JD! You bastard! Hey! ఇప్పుడు నా పని పూర్తయింది. ఇప్పుడు మిమ్మల్ని ఏం చెయ్యాలి? మీరు డిసైడ్ చేస్తారా లేక నన్ను డిసైడ్ చేయమంటారా? ఆగాగు. వెయిట్ బేబీ. తీసుకున్నాగా. ఆగు. సరే, మీరు కాదు నేను కాదు. సో కమాన్ లేడీస్, కథ అయిపోయింది. ఇక కంక్లూజన్కి వద్దాం. రండి, ఏంటి లేటు? కూర్చోండి. నిజంగా చంపేస్తావేమో అనుకున్నాను రా, కానీ నేను చంపలేదుగా.
మొత్తం రికార్డ్ అయ్యాక వదిలేస్తానా కదా, నా గుండెని ముక్కలు ముక్కలు చేశారు కదే, ముఖ్యంగా నువ్వు. డార్లింగ్ యు ఆర్ రియల్లీ ఇన్ మై హార్ట్ బేబీ. రియల్లీ చెప్తాను. నువ్వు నా ప్రాణంవి. ఆపే. హార్ట్ ని ముక్కలు చేస్తారా? కోస్తారు కదా. ఓడిచి పారదత్తా మోయ్. అప్పుడే పోయింది కదరా నా హార్ట్. హార్ట్ 2 ముక్కలే కదా అయ్యింది. నా గుండెని 2 ముక్కలుగా కాదు 5 ముక్కలుగా చేశారు కదా మీరంతా కలిసి. ఇప్పుడు చెప్పండి, దీన్ని ప్రేమ అంటారా? ఏం చూస్తున్నారు? మా లైఫ్ మేము చూసుకున్నాం, తప్పేంటి? మీ మొగాలు మా ఆడవాళ్ళని మోసం చేయట్లేదా? మాకు జరిగిన అన్యాయంతో పోల్చుకుంటే మీరు చాలా బెటర్. ఇప్పుడు నువ్వు నన్ను మోసం చేయలేదా? లవ్ అని, డేటింగ్ అని, February 29th అని ఒకరికి తెలియకుండా ఒకరిని ఇక్కడికి తీసుకురాలేదా? నేను ఇక్కడి నుంచి పోతాను. అవునా? ఓ పక్క బయటికి దారి, మరో పక్క మీ జాబ్. ఇంత తెలిసిన ప్రపంచం మిమ్మల్ని బ్రతకనిస్తుందన్న అనుమానం మీకుంటే ఇక్కడే ఉండిపోండి. లేదు మేం బతకగలం అనుకుంటే బయటికి పోండి. ఆఖరికి ప్రపంచం అంటే ఏంటో తెలియని ఆ శామ్యుల్ గారు కూడా మీరు బ్రతకడం వృధా అని ఫిక్స్ అయిపోయాడు. మీ అంతటి మీరు చచ్చిపోతారా వెళ్ళిపోతారా అన్నది మీ ఇష్టం. డేటింగ్ అని చెప్పి డెవిల్స్తో కూర్చోపెడితేనే తప్పైతే, లవ్ అని చెప్పి నా లైఫ్ని స్పాయిల్ చేశారు కదే. ఏంటే మీరు చెప్పేది? ఓకే. ఆ పేజీ డెలివరీ చెప్పింది నిజమేలాగా ఉందిరా, తేడాగా ఉంది. ఈ పొగ ఈ ఊర్లో చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. చేతబడుల బ్యాచ్ లాగా ఉన్నారు. అవును సార్. ఎవడు కనిపించట్లేదు కదా. అదే సార్ నేను చూస్తున్నా. అక్కడ ఎవడో ఉంటున్నాడు. ఉన్నాడు సార్. రాయ్ ఎవరు నువ్వు? రాయ్ నిన్నే. బయటికి రా. రాయ్ రాయ్ ఇక్కడికి ఎవరో వచ్చారంట, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నీకేమైనా తెలుసా? వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఇండియా ఇద్దరు వచ్చినారు లంకిల్ బిందులు తావడానికి. లోపల పడుకున్నారు. మీరేళ్ళు పడుకోండిరా. ఇచ్చిన కొడుకులా ఉన్నాడు సార్. వాడు ఏం మాట్లాడుతున్నావు వాడికి అర్థం కావట్లేదు సార్. నాకేదో స్మెల్ తేడా పడుతుందిరా సార్. అక్కడ ఇవి ఖచ్చితంగా క్షుద్ర పూజలే. పద వెళ్దాం, పద చూద్దాం. అవును సార్, అక్కడ ఏదో జరుగుతుంది. అక్కడ ఏదో కలర్ఫుల్ గా కనిపిస్తుంది. కరెక్టే సార్. పద పద చూద్దాం. అరే ప్రసాద్ సార్, ఆ అమ్మాయిలు ఉన్నట్టున్నారు. ఐ డోంట్ నో. చూస్తుంటే ఏదో పెద్ద పూజలాగా ఉందిరా. రేయ్ ఎవర్రా మీరు? ఏం జరుగుతుంది ఇక్కడ? రేయ్ ఎవరు వీళ్ళంతా? అడుగుతున్నారుగా చెప్పరా? చెప్తా ఉండనన్నా. రండి ఇలా కూర్చోండి. ఓ కూర్చుండి కానీ చెప్పవా? చిన్న బిజినెస్ మీటింగ్లే, కూర్చోండి. అసలు ఏమవుతుందిరా ఇక్కడ? వీళ్ళంతా ఎవరు? జస్ట్ క్యాజువల్ మీటింగ్ సార్. ఇక్కడ? అవును సార్. శ్మశానంలో మీటింగా? వీళ్ళందరినీ చూస్తుంటే ఏంటి భయం భయంగా ఉన్నారు? ఏంటి కాన్సెప్ట్ ఏంటి? ఏం లేదన్నా, సరదాగా మాట్లాడుకుందాం ఇక్కడ కూర్చున్నాం. ఏంటి ఇప్పుడు? సరదాగా కూర్చోడం ఏంట్రా? ఇవన్నీ కాదన్నా. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు, ఇస్తా. ఇక్కడి నుంచి దుబాయ్. ఏంటి? ఏం కావాలా? ఏ తిరిగిన ఇస్తావా? ఎస్. చెరో లక్షిస్తాను, దుబ్బేంటి ఇక్కడి నుంచి. ఏంటి చెక్కా ట్రాన్స్ఫరా? బాబోయ్ లక్షే. క్యాష్ కూడా ఇస్తా సార్, డౌట్ లేదు. అబ్బో మంచి ఆఫరే. ఓ పంచి, ఓ 1,00,000 క్యాష్, ఇంకో 1,00,000 అకౌంట్ కొట్టాయి. ఓకే సార్, తొందరగా కొట్టాయి. ఆయన పరిస్థితి ఏంటి? ఆయన ఏం చెప్పట్లేదు. నాకు డబ్బులొద్దు, ఇది కావాలి. రే 1,00,000రా?
నీకు తెలిసి ఏం మాట్లాడుతున్నావు? నాకు డబ్బులొద్దు, ఇదే కావాలి. రే, 1,00,000 ఉంటే దీనికన్నా అందగతులు దొరుకుతారా? నీకేమైనా మతిపోయిందా? ఆడి గురించి నాకు తెలుసు కానీ ఆడలాగే అంటాడు. ముందు నువ్వు డబ్బులు తీరా. డబ్బు కావాలంటే మీరే తీసుకోండి, నాకు ఇదే కావాలి. ఏంట్రా గోలా? డబ్బులు ఇస్తాను కదా, ఏంటి పంచాయితీ? మధ్యలో నువ్వేంట్రా? అరే, ఇక్కడ జరిగిన కథే వేరు, నీకు తెలీదు. ఇంకోటేంటి తెలుసా? ఎక్స్ట్రాలు చేయవాకు. నువ్వు వచ్చిన నుంచి మొత్తం రికార్డ్ అయ్యింది. రికార్డింగా? మీ ఉద్యోగాలు పోతాయి, మీరు పోతారు. ఏంటి రే, ముందా చిప్పుతీ తీ. వచ్చిందే దీనికోసం, నువ్వేంట్రా మధ్యలో? కళ్ళం కావాలరా నా కొడక్క. అరే, డబ్బులు ఎత్తుకొని పదం పద. कभी तो सभी पर बैठेंगे बातें करेंगे। चंदा रे कभी तो समी पर बैठेंगे बातें करेंगे। పరుగులు తీయాలి, ఒక గిద్దలు ఉరకలు వేయాలి. హే, పరుగులు తీయాలి, ఉరకలు వేయాలి. పరుగున పరుగున ఊరు చేరాలి నిన్ను. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. మీరేనే మార్ చేసేదేముంది, వినాశనమే. శామ్యూల్ నిద్రల పట్టింది శామ్యూల్. ఇక్కడ పని జరుగుతుంటే నిద్రల పోతున్నా శామ్యూల్. మై డియర్ శామ్యూల్, అందరూ అయిపోయారా? అందరూ అయిపోయారు.
జాగ్రత్తగా ఉండు సామ్యూల్. బాయ్. సరే. ఏటో దయ్యాలు లేని శ్మశానంలోకి మనుషులు వచ్చి దయ్యాలు అయిపోతాండ్రు.